శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. ఈరోజు మనం ఒక విశేషమైన విషయం గురించి తెలుసుకుందాం. జ్యోతిషపరంగా మన దగ్గరకు వచ్చేవారు ఉద్యోగ, వ్యాపార, వైవాహిక, సంతానం, చదువు, ధనార్జన ఇటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారాల గురించి, పరిహారాల గురించి వస్తూ ఉంటారు. అయితే మన దగ్గరికి వచ్చేవారికి కూడా మనం ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం, లేదంటే ఒక్కొక్క దేవాలయ సందర్శన, లేదంటే పూజలు, పరిహారాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో వైవిధ్యం ఏముంది అని అనుకుంటున్నారా? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం చెప్పే పరిష్కారాలు, పరిహారాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి అని అనుకుంటే అది మాత్రం తప్పు. ముఖ్యంగా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి అది ఎలా వర్తిస్తుంది అన్నది మనం తెలుసుకుందాం ఈరోజు. చాలామందిలో మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. ఏంటి, వాళ్ళు ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నా సరే, లేదంటే గుడుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదంటే అన్ని ఆలయాలు సందర్శించుకుంటూ ఉంటారు. ఇన్ని చేస్తున్నా సరే వాళ్ళ దగ్గర సమస్యలు తీరకపోగా పెరుగుతున్నాయి అన్న భావన వారికి కలగడం. అదే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటి ఇన్ని పూజలు చేస్తున్నావు, ఇన్ని గుడులు తిరుగుతున్నావు, అయినా సరే నా సమస్య పెరుగుతుందే కానీ తగ్గట్లేదే అని ఒక భావన కలుగుతుంది వాళ్ళకి. అయితే ఈ గుడికి వెళ్ళాం, లేదంటే ఈ పూజ చేసాం కాబట్టి సమస్యలు పెరిగాయా అని కూడా భయాందోళనలకు గురవుతూ ఉంటారు. అయితే ఇది నిజంగా ఇది జరుగుతుందా, గుడికి వెళ్ళడం తప్ప, లేదా పూజలు చేయడం తప్ప అని ఎక్కువగా మదన పడుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ భావన, ఇలాంటి భావన మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం అంటే ఒకవేళ జాతక చక్రాలు తెలియకపోయినా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరినైనా ఇలాంటి వాళ్ళని మన దగ్గర అంటున్నప్పుడు కానీ అలా కానీ గమనించాము అంటే వాళ్ళు ఖచ్చితంగా వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నం కానీ వాళ్ళే అయి ఉంటారు. అంటే వాళ్ళ జాతక చక్రాలు మనం తీసి చూసాము అంటే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంతో సంబంధం ఉంటుంది. ఏమిటి అసలు అంటే ఇది ఎలా తెలుసుకోవాలి? అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలి అంటే, మనం కాలపురుషుని ఇదిగా తీసుకుంటే మనం ఫస్ట్ మొట్టమొదటి రాశి ఏంటి? మేషం. మేషానికి భాగ్యస్థానం ధనస్సు అవుతుంది. ఈ భాగ్యం సూచించేది ఆధ్యాత్మికత మరియు పూజలు, పురస్కారాలు, అలాగే గుడులు, గోపురాలు, దేవాలయ సందర్శన ఇవన్నీ కూడా మనకి భాగ్యభావం చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి లగ్నం ఏమైంది? కాలపురుషునికి అష్టమ స్థానం. కానీ ఇక్కడి నుంచి చూసుకుంటే ధనుస్సు ఏమొచ్చి మనకి భాగ్యస్థానం అంటే నవమస్థానానికి వ్యయం అయ్యింది అన్నమాట. అంటే ధనస్సుకి, భాగ్యానికి వ్యయస్థానం వృశ్చిక రాశి అయ్యింది. అదే కాకుండా ఈ వృశ్చిక లగ్నం కానీ రాశికి కానీ భాగ్యాధిపతి ఎవరు అంటే, జాతకులకి ఇది వృశ్చిక లగ్నం అయినా వృశ్చిక రాశి అయినా సరే వాళ్ళకి భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు అవుతాడు. ఆ చంద్రుడు అదే వృశ్చికంలో నీచం పొందాడు. అలాగే వృశ్చిక లగ్న రాశ్యాధిపతి తన భాగ్యంలో అనగా వృశ్చిక రాశి నుంచి మనం భాగ్యం చూసుకుంటే కర్కాటకం భాగ్యం. ఆ కర్కాటకంలో కుజుడు అంటే వృశ్చిక రాశ్యాధిపతి లేదంటే లగ్నాధిపతి అయిన కుజుడు అక్కడ నీచం పొందాడనమాట. అంటే అక్కడ భాగ్యాధిపతి ఇక్కడ వృశ్చిక లగ్నంలో నీచం పొందాడు. వృశ్చిక రాశ్యాధిపతి అక్కడ వృశ్చికం నుంచి చూసుకున్న భాగ్యంలో కర్కాటకంలో నీచం పొందాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వృశ్చిక లగ్న రాశి జాతకులకు భాగ్యస్థానం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. అలా అని వీరు పూజలు చెయ్యొద్దా, లేదంటే దేవాలయాలను సందర్శించొద్దా అని అనుమానాలు అయితే మనకి కలుగుతాయి. ఏమిటి ఇవన్నీ చెయ్యొద్దా ఏంటి అనేసి. అయితే మనకి ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను వీరు వారు సందర్శించుకోవాల్సిన దేవాలయాలు గురించి కానీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది కూడా ఎలాగా, ఎవరి ద్వారా తెలుసుకోవాలి? గురువు ద్వారా. గురుముఖతనే వీళ్ళు ఏం చేసినా అది మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళంతటి వాళ్ళు చేస్తే ఏమి రావు. వాళ్ళు ఏదైనా సరే ఒక గురువును పెట్టుకోవాలి, గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను వీరికి ఖచ్చితంగా కూడా వీరి జాతకంలోని
మనం అయితే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, వీరి జాతకంలో మనం లగ్న రాశ్యాధిపతి ఎవరు కుజుడు, అలాగే చంద్రుడు భాగ్యాధిపతి, వీళ్ళిద్దరూ ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోవాలి. ఏ నక్షత్రాలు ఏ భావాలలో స్థితి చెందారో చూసుకొని ఆ నక్షత్రాధిపతులతో వారి యొక్క గ్రహ సంబంధాలను పరిగణలోకి తీసుకొని, అంటే ఈ కుజచంద్రులకి ఆ భావాలకి ఏం సంబంధం, అలాగే ఆ నక్షత్రాధిపతులకి ఏం సంబంధం, ఇవన్నీ చూసుకొని తత్సంబంధిత పూజలు ధర్మాలు ఆచరిస్తే వీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. అంతేగాని మామూలుగా ఏదో ఒక ర్యాండమ్గా మనం తీసేసుకొని గుడి ఉంది వెళ్ళిపోదాం లేదంటే అలా చేయడం కుదరదు. వీళ్ళు ఖచ్చితంగా ఇది మాత్రం తీసుకోవాలి. అంటే మిగతా వీళ్ళకి సంబంధించని దేవాలయాలకు వెళ్ళినా సరే ఫలితాలు ఉండవు, అంతే. ఇక్కడ చెడేమి జరిగిపోదు. కానీ వీళ్ళకి ఫలితాలు మామూలుగానే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళు అంటే అందరికీ ఒక 10% పూజలు చేస్తే వస్తే వీళ్ళకి మాత్రం 100% చేయాలి. వీళ్ళు అందరికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు అలా ఎక్కువ చేస్తూనే ఉండాలి. చేస్తే కానీ అంత వేగంగా రాదు. కాబట్టి ఉదాహరణకి సపోజ్ ఇప్పుడు మనం చూస్తే కుజుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు, చంద్రుడేమో శ్రవణంలో స్థితి చెందాడు. అయితే వాళ్ళది వృశ్చిక లగ్నం వాళ్ళకి. వీళ్ళు ఇలా కుజుడు ఆరుద్ర చంద్రుడు శ్రవణం అయ్యి ఆయన వృశ్చిక లగ్న జాతకులు ఏంటి, వీళ్ళు శివకేశవులు ఇద్దరిని కూడా పూజించాలి. అంటే శివుడిని పూజించాలి, విష్ణు మూర్తిని పూజించాలి. అలాగే వీళ్ళు శివుడు విష్ణు ఆలయాలని సందర్శించుకోవాలి. ఈ విధంగా మనం వాళ్ళు ఏ నక్షత్రాల్లో స్థితి చెందారు, ఆ భావాలేంటి, ఇవన్నీ చూసుకుంటూ మనం నిర్ణయించుకోవాలి. శుభం భూయాత్.